హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు స్పెషల్ చనా కర్రీ అండి. అదే అండి ఫిష్ ఎగ్స్. మామూలుగా ఈ మృగశిర కార్తే కదా అందరూ చేపలు తెచ్చుకుంటారు. చేపల్లో శన వస్తుంది కదా, అందుకని ఆ రెసిపీ నేను మీకోసం ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ వన్ మోర్ స్పెషల్ టుడే మా అమ్మాయి చేసిందండి. చాలా బాగా అనిపించింది నాకు. అందుకే కొంచెం వీడియో ఇవాళ కొద్దిగా లెంతీ అవుతుంది, కానీ తప్పకుండా చూసేయండి. ఓకేనా? తనకి కూడా మీ సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ఫాలో అవడం అస్సలు మర్చిపోవద్దు. రెసిపీలోకి వెళ్ళిపోదామా? విత్ లక్కీ. డ్రై జింజర్ పౌడర్, డ్రై గార్లిక్ పౌడర్, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, దాల్చిన చెక్క, మెంతులు, సోంపు, పసుపు, ఉప్పు, కరివేపాకు. ఇది వచ్చేసి ఫిష్ ఎగ్స్ అండి. మా సైడ్ అయితే చనా అంటారు. శన ఎక్కువ క్వాంటిటీ తెచ్చాను చెప్పాను కదా, దీన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఇలా బాగా నలిపేసి కడిగేసుకోవాలి. కొంచెం స్కిన్ లాగా వస్తుంది కదా, దాన్ని తీసేసుకొని నీట్గా సపరేట్గా చేసుకొని ఎగ్స్ అన్నీ చేసి పెట్టుకోవాలి. మా అమ్మాయి చేస్తుందంట, సతాయిస్తుంది. పొయ్యి ముట్టించినావా? అవయ్యు అవన్నీ ఒకటొకటి మెల్లిగా కొన్ని ఒక్కొక్కటిగా అయ్యి. ఇవి ఇవి మెంతులు, దాల్చిన చెక్క, మిరియాలు కాదా, ఆవాలు. ఇవి మిరియాలు. సోప్, జీలకర్ర కలపాలి. వీటన్నిటిని చిన్న వంట మీద వేయించుకొని ఒక్క నిమిషం కలుపుకోవాలి. కరేపాకే అయ్యి మధ్యలో చూపెట్టు, కిందకి. కర్రేపాకు కాదు, కరివేపాకు. అంతే అంతే, అవి వేయద్దు. అవి మిక్సీ పట్టేటప్పుడే. వేయించినవండి, చల్లార్చుకొని పొడి పెట్టుకోవాలి. అండ్ కొబ్బరి పైన చెక్కు తీసి పాలలాగా తీసి పెట్టుకోవాలి. ఇది పౌడర్ చేసిన దాంట్లో ఒకసారి పట్టానమాట. దాంట్లో పసుపు, ఉప్పు, డ్రై జింజర్ అండ్ గార్లిక్ పౌడర్లు వేసి మళ్ళీ ఒకసారి పట్టేసి పెట్టుకున్నాను. దాంట్లోనే ఇది టమాటో అండ్ కాజు వేస్తున్నానండి. మన ఫ్రైకి మాత్రం కొంచెం వేస్తున్నాను. మన గ్రేవీ కర్రీ లాగా చేసుకోవాలనుకుంటే ఒక పావు కిలో లేదంటే అర్ధ కిలో వరకు టమాటోస్ తీసుకొని 100 గ్రామ్స్ వరకు కాజు తీసుకొని చేసుకోవాలి. బౌల్లో ఆనియన్ వేగిన తర్వాత పచ్చికారం వేసి పసుపు వేసాను. పచ్చికారం బాగా వేగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాజు టమాటో పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. వేసి బాగా కలిపేసుకొని, ఇది మీడియం ఫ్లేమ్లో చేస్తున్నానని నాకు ప్రిపరేషన్కి కొద్దిగా టైం ఎక్కువే పట్టింది. చూసారా, ఆయిల్ పైకి వస్తుంది చూసారా. ఇప్పుడు నేను కొబ్బరి పాలు వేసాను దీంట్లో. బాగా కలుపుకొని కొంచెం కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఉంటే మనకి ఆయిల్ పైకి తేలేస్తుంది. పౌడర్ వేసేసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి నా దగ్గర ఆల్రెడీ వేయించి పట్టింది అనమాట, అది వేసాను. అందుకే నేను మసాలాలో కూడా ధనియాలు వేయలేదు. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది, థిక్ కూడా అయింది. దీంట్లో ఇప్పుడు మనకు కొంచెం క్వాంటిటీ చెన వేసినా చాలా బాగా అవుతుందన్నమాట కర్రీ. నా దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఉంది, అందుకే నేను ఫ్రై లాగా చేసేస్తున్నాను. దీంట్లో నేను ఇప్పటివరకు సాల్ట్ వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను. చూసారా, దీనికి మొత్తానికి సరిపడా సాల్ట్ వేసేసాను. దగ్గర ఒక 3 స్పూన్ల వరకు వేసాను. బాగా కలిపేసుకోవాలి, ఉండలు కట్టేస్తుంది. చూసారు, ఇలా మూత పెట్టేసి ఒక 2 to 3 టైమ్స్ నేను మధ్యలో కలుపుకున్నానండి. చూసారా, ప్లేట్కి అంతా ఆవిరి వచ్చేసింది కదా. వాసన అయితే సూపర్గా వస్తుందన్నమాట. మసాలాలు వేసింది, కొబ్బరి పాలు వేసాం కదా, దాంతో ఉడికిన స్మెల్ సూపర్గా వచ్చింది. దీంట్లో లాస్ట్లో ఒక 2 నిమిషాలు అయితే మనం బంద్ చేస్తాం అన్నప్పుడు కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు,
ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. ఇలా వేస్తే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. డిష్ అవుట్ చేస్తున్నా చూసారా, ఎంత బాగా ఉందంటే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.